ఆయన బిడ్డలుగానే ఉన్నాం, ఆయన బిడ్డలుగానే జీవిస్తున్నాం. ఆయన నామాన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ మనం ఏం చేస్తున్నాం? ఆయన స్వభావము, ఆయన పోలికలు, ఆయన యొక్క చిత్తము ఎలా నెరవేర్చాలి అనే విషయాన్ని పక్కన పెట్టుకుని ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామనంటే గర్విష్ఠులుగా జీవిస్తున్నాం, బలాత్కారులుగా జీవిస్తూ ఉన్నాం. మనం ఈరోజు ఏ గుంపులో ఉన్నాము? ఒప్పుకుంటారా ఈ గుంపును? నేను ఒప్పుకోను, నేను ఆ గుంపు కాదు అంటారు. నేను అసలు ఆ గుంపే కాదు, అసలు నేను అట్లాంటి గుంపులో నేను ఉండను అని అంటాము. కానీ మనలో నుంచే మరలా ఆ స్వభావము కనబడుతుంది. గర్వం దేనికి చిహ్నం అంట? గర్వం ముందు నడిస్తే వెనక నుంచి మరణము నడుస్తుంది.